ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీకు శుభములు కలుగునుగాక. ఈరోజు పరిశుద్ధ లేఖనముల నుండి మరి మార్కు సువార్త 10వ అధ్యాయం 17వ వచనంలో ఒక ధనవంతుడు, చాలా గొప్పవాడు, ఆర్థికంగా చాలా సంపన్నుడు, గొప్ప ధనవంతుడు దేవుని దగ్గరికి పరిగెత్తుకుని వచ్చి, బోధకుడా, నేను నిత్య రాజ్యంలో ఉండడానికి, లేకపోతే నిత్య జీవములో నేను ప్రవేశించడానికి నేను ఏం చేయాలని దేవుణ్ణి అడిగినప్పుడు, మరి దేవుడు నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగలించకూడదు, అబద్ధ సాక్ష్యం పలకకూడదని చెప్పినట్లు చూస్తా ఉన్నాం. కానీ ఇవన్నీ నేను బాల్యం నుండి ఆచరిస్తున్నానని ధనవంతుడు చెప్పి మరి నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ దేవుని దగ్గర జవాబు చెప్పినప్పుడు, నీకు ఇంకొక కొదవగా ఒకటి ఉన్నది, దాన్ని నువ్వు చేయమని దేవుడు ఆజ్ఞాపించినట్లు బైబిల్ వాక్యంలో సెలవిస్తూ ఉంది. నీకు కలిగినది అమ్మి పేదలకు బీదలకు పంచిపెట్టు అని చెప్పినట్లుగా వింటా ఉన్నాం. ఆ దేవుడు ఆ మాట చెప్పినప్పుడు అతడు మిక్కిలి ధనవంతుడు గనుక దాన్ని పంచి పెట్టడానికి ఇష్టపడలేదు. అది పంచిపెట్టి నన్ను వెంబడించుము అన్నాడు. కానీ మనము డబ్బు, ఆస్తి, ఐశ్వర్యము, సంపద ఎంత ఉన్నా పేదలకు సహాయం చేసే మరి ఆ లక్షణము లేక గుణము మనకు రాదు. ప్రియమైన వారలారా, మరి ఎంతోమంది నిరుపేదలు, ఆహారం లేనివారు, ఇల్లు లేనివారు, భోజనం లేనివారు, ఎంతోమంది వస్త్రం లేనివారు ఉంటున్నారు. కానీ ఈ ధనవంతుడు అమ్మి కొంత పేదలకు ఈమెని దేవుడికి సెలవిచ్చినప్పుడు, ఆయన మిగులు ఆస్తి గలవాడు గనక ముఖము చిన్న బుచ్చుకొని వెళ్ళిపోయినట్లుగా మరలిపోయినట్టు చూస్తూ ఉన్నాం. కానీ ఆ ధనవంతుడు ఆలోచన చేయలేదు. ఏంటంటే, ఈ భూమి ఆకాశమును నిర్మించినటువంటి వాడు, భూమిలో ఉన్న సంపదలని ఆయనతోనే ఇవన్నీ ఉన్నాయి అన్న సంగతి, ఆయన దేవుడన్న సంగతి మర్చిపోయి ఆస్తిని ప్రేమించాడు. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు దేవుడు మన పక్షాన ఉన్నాడు, దేవుడే అవన్నీ ఇచ్చాడని ఆయన నమ్మితే ఆయన నిత్య జీవనానికి ప్రవేశించనేమో. ఈరోజు కూడా మనం సాయం చేయడానికి ఇష్టపడదాం, దేవుని రాజ్యాన్ని కడదాం, దేవుని వాక్యానుసారంగా మనం జీవిస్తాం. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి, వాక్య భాగంలో మరి చక్కని మాట సెలవిస్తూ ఉంది. ఏంటంటే, ఒక ధనవంతుడు సమస్తము సంపాదించుకొని, నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము అని చూస్తూ ఉన్నాం. కానీ దేవుడు వెర్రివాడా, ఈరోజు నీ ప్రాణం తీస్తూ ఉన్నారు. అందుకే ఒకడు లోకమునంతా సంపాదించుకొని తన ప్రాణము పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనము? దేవుని రక్షణ లేక, విశ్వాసం లేక, దేవుడంటే భయం లేక, వాక్యం అంటే ఇష్టం లేక, దేవుడంటే గ్రహించక, దేవుని తెలుసుకోలేక ఈ లోకంలో అనేక మంది చనిపోతూ ఉన్నారు. కాబట్టి దేవుని గురించి విని విశ్వసించాలని ప్రభుపేట మనం చేస్తా ఉన్నాం. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా విని విశ్వసించండి. నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు నమ్మితే ఆయన నిత్య జీవంలోనికి, అనగా ఆ పరలోకంలో దేవుడు నిన్ను నన్ను పెట్టడానికి ఇష్టపడతా ఉంటున్నాడు. ప్రియులారా, గమనించండి, ఈ ధనవంతుడు పేదలకు పంచిపెట్టడానికి ఇష్టపడతలేడు. ఎన్నో ఆస్తులు, ఐశ్వర్యాలు ఉన్నప్పటికీ ఎవరు కూడా సాయం చేయడానికి వాళ్ళ చేతులు రావట్లేదు. ఎందుకంటే నిజమైన దేవుడు ఇవన్నీ ఇచ్చాడు కదా. ఇవన్నీ అందుకే ఈ లోక సంబంధమైనటువంటి ధనము శాస్త్రమైనది కాదు. ఈ లోకంలో ఉన్నటువంటి ధనము ఎల్లకాలం నిలవదు. శాస్త్రము అనగా ఏదంటే నీ గర్భఫలమే వచ్చు బహుమానం, పిల్లలు ఆయన ఇచ్చు శాస్త్రం ఎక్కడ లేదు. ఈ లోక సంబంధమైనది లోకం విడిచిపెట్టాలి. కానీ మనం బ్రతుకున్నప్పుడు కొంతమందికి సాయం చేయడానికి ఇష్టపడాలని ప్రభుపేట మనం చేస్తాము. ఈ వాక్యం ద్వారా వింటున్నటువంటి సోదరులారా, దేవుని బిడ్డలారా, ఇగో మరి ఈరోజు మనం ఒక నిర్ణయం చేసుకుందాం, సాయం చేయడానికి ఇష్టపడదాం. పేదలకు, ఎంతోమంది విశ్వాసులకు, ఎంతోమంది నిరుపేదలు ఉంటున్నారు. దేవుని వాక్యాన్ని వాళ్ళకు బోధించి కొంతవరకు మనకు కలిగిన దాంట్లో సాయం చేద్దాం. దేవుడు ఈ మాటలతో మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.